ఇప్పుడు ఏఐ చాట్ బ్యాట్ చూసుకుంటే గనక చాలా మంది వాడుతున్నారని చెప్పొచ్చు. అలాంటిది ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళు చాట్ జీపీటీని అయితే రిఫర్ చేస్తున్నారు. సో చాట్ జీపీటీ చూసుకుంటే గనక చిన్న ఇన్ఫర్మేషన్ మీద కూడా ప్రస్తుతం జనాలు చూసుకుంటే గనక ఏఐ మీద ఆధారపడుతున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఏఐ ఇచ్చే సజెషన్స్ కానివ్వండి, అడిగినప్పుడు లేకపోతే అడ్వైసెస్ కానివ్వండి, అవి చాలా మందికి అడ్వాంటేజ్ అవుతున్నాయి, యూజ్ అవుతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది కొన్ని యూజ్ అయిన అడ్వాంటేజ్ అయినా కొన్ని మాత్రము హాని కలిగిస్తున్నాయని చెప్పొచ్చు, కొన్ని మాత్రము నెగటివిటీ క్రియేట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే అలానే ఈ ఏఐ ద్వారానే అమెరికాలోని ఒక యువకుడు మరణం చెందడానికి కూడా కారణం ఏఐ ప్రోద్బలించిందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అండ్ అలాగే ఒక తల్లి చనిపోవడానికి కూడా ఏఐ అడ్వైస్ ఇచ్చింది, సజెషన్ ఇచ్చిందంటూ కూడా, అండ్ అలాగే వాళ్ళ తల్లి చనిపోవడానికి కారణం ఏఐ అంటూ కూడా అంతకుముందు కూడా ఒక రిఫరెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఏఐ ద్వారా ఎంత అడ్వాంటేజ్ ఉన్నా, ఎంత యూజ్ ఉన్నా చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఎంత వరకు వాడాలో ఒక లిమిట్ అనేది ఉంటది దీనికి సంబంధించి యాప్స్ కి కానివ్వండి. సో ఏదైనా ఉంటే హార్మ్ఫుల్ కంటెంట్ ఏమన్నా ఉంటే గనక దాని మీద ఇప్పుడు సీరియస్ గా యాక్షన్ తీసుకునే టైం అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో ఎవరైతే వినియోగదారులు తమ అకౌంట్స్ ద్వారా సెల్ఫ్ హార్మ్ అంటే స్వీయ హాని, సెల్ఫ్ హార్మ్ చేసే కంటెంట్స్ ఎవరైతే పెట్టారో ఆ కంటెంట్స్ మాత్రము, ఆ మెసేజెస్ అయితే ఆ వినియోగదారుల అకౌంట్స్ అయితే ఒక రిఫరబుల్ టీమ్ కి అయితే పంపిస్తున్నట్టు తెలుస్తుంది. సో నిజంగానే ఆ రిఫరబుల్ టీమ్ చూసిన తర్వాత నిజంగానే ప్రమాదం ఉందని గుర్తిస్తే గనక అవి డైరెక్ట్ గా పోలీసులకు ఫార్వర్డ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇలాంటివి చేయడం వలన, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడం వలన సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. అండ్ అలాగే విత్ ఇన్ షార్ట్ టైం నిజంగా ఎవరైనా అలాంటి వాటికి పాల్పడడానికి ట్రై చేసినా కూడా అవన్నీ నివారించవచ్చు అనే దానిపై ఇది తీసుకొచ్చారని చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజులో చూసుకుంటే కనుక ఎన్నో యాప్స్ వచ్చాయని చెప్పొచ్చు టెక్నాలజీ పరంగా. కాకపోతే అన్ని యాప్స్ ని నమ్మద్దు, అన్ని ఇవి నమ్మద్దు, ఒక లిమిట్ పరంగా వాడాలి. సో ఏకంగా మన ప్రాణాలు తీసుకునే వరకు వచ్చే వాటిని మాత్రం నివారించాలంటూ కూడా చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏఐకి తీసుకుంటే గనక ఏవైనా ఏఐలో హార్మ్ఫుల్ కంటెంట్ ఏమన్నా ఉంటే గనక ఇప్పుడు డైరెక్ట్ గా పోలీసులకి ఫార్వర్డ్ అయ్యే ఛాన్స్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో మరి ఏఐ వలన ఉపయోగాలు ఏంటి, అండ్ అలాగే ఏఐలో హార్మ్ఫుల్ కంటెంట్ పెడితే పోలీసులకు ఫార్వర్డ్ అయ్యే వాళ్ళ డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, చాట్ జీపీటీతో మీ చాట్స్ పోలీసులకు ఫార్వర్డ్ కావచ్చు ఓపెన్ ఏఐ. అలాంటిది ఓపెన్ ఏఐ రోజు రోజుకి ఏఐ చాట్ బ్యాట్ల వినియోగం పెరిగిపోతుంది. ప్రతి చిన్న విషయానికి ఏఐ పై ఆధారపడుతున్నారు. ఇక ఈ సాంకేతిక యుగంలో చాట్ జీపీటీకి ఉన్న ఆధారణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మధ్య కాలంలో చాట్ జీపీటీ పై హానికరమైన కంటెంట్ ను అందిస్తుందన్న ఆరోపణలు అయితే చాలానే వచ్చాయి. సో ఇటీవల అమెరికాలోని ఒక టీనేజర్ ను ఆత్మహత్య చేసుకోవడానికి చాట్ జీపీటీ ప్రోత్సహించిందంటూ అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. అలాగే మరో వ్యక్తి చాట్ జీపీటీ మాటలు విని కన్న తల్లినే హతమార్చాడు. సో దీంతో కంపెనీ భద్రతా నియమాలపై చర్యలు తీసుకుంటుంది. తాజాగా చాట్ జీపీటీ వినియోగదారుల సందేశాల్లో ఇతరులకు హాని చేసేటువంటి కంటెంట్ ఉంటే అవి మానవ మోడరేటర్ల పరిశీలనకు వెళ్లడం, అవసరమైతే పోలీసులకు ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉందని ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది. సో స్వీయ హాని, ఇతరులకు హాని చేయడం వంటి సందర్భాల్లో తాము ఎటువంటి విధానాలను అనుసరిస్తామని కంపెనీలు ఇటీవల బ్లాక్ పోస్ట్ లో పేర్కొంది. సో అలాంటిది ఏఐ ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రతి చిన్నదానికి ఏఐని రిఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏఐ మీద ఆధారపడుతున్నారు. సో అలాంటిది ఏఐ కొన్ని సందర్భాల్లో యూస్ఫుల్ అంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మరి కొన్ని సందర్భాల్లో మాత్రం నెగిటివిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ వలన చాలా మంది ప్రాణాలు కూడా, అంటే 2-3 ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పొచ్చు. అలాంటిది అమెరికాలో ఒక యువకుడు చనిపోవడానికి రీజన్ కూడా ఒక ఏఐ ఇచ్చిన అడ్వైస్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఒక కూతురు తన తల్లిని చంపుకోవడానికి రీజన్ కూడా ఏఐ అని చెప్పొచ్చు. ఇలాంటి విపత్తుల్లో ఏఐ ఏదైతే వైరల్ కంటెంట్ ఇస్తుందో, ఏదైతే హార్మ్ఫుల్ కంటెంట్ ఇస్తుందో, ఎవరైతే వినియోగదారులు అడుగుతున్నారో వైరల్ కంటెంట్ ని, ఆ కంటెంట్స్ ని కూడా, ఆ వినియోగదారుల అకౌంట్స్ ని కూడా ఏఐ చూసిన తర్వాత వేరే కంట్రోల్ రూమ్ కి అయితే పంపిస్తున్నట్టు తెలుస్తుంది. సో అక్కడ కంట్రోల్ రూమ్ లో అది చెక్ చేసిన తర్వాత నిజంగానే ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే గనక అది ఏకంగా వాళ్ళ వినియోగదారుల అకౌంట్స్ అయితే ఏకంగా పోలీసులకు అయితే ఫార్వర్డ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు చూసుకుంటే కనుక సేఫ్టీ సైడెడ్ కోసం ఇలాంటివి చర్యలు తీసుకున్నారంటూ కూడా ఇప్పుడు చెప్తున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక
వినియోగదారుల స్వీయ హాని ఆత్మహత్య ఆలోచనలు వ్యక్తపరిస్తే చాట్ జీపీటీ వారిపై సానుభూతితో కూడిన మద్దతు ఇస్తూనే ప్రొఫెషనల్ సాయం పొందేలా హెల్ప్ లైన్ నంబర్లు సూచిస్తుందని తెలిపింది. అయితే ఇటువంటి సందర్భాల్లో యూజర్ల ప్రైవసీని కాపాడే ఉద్దేశంతో పోలీసులకు రిఫర్ చేయొద్దని ఓపెన్ ఏఐ తెలిపింది. కానీ వినియోగదారులు ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా స్పష్టంగా బెదిరిస్తే ఆ సందేశాలు ప్రత్యేక రివ్యూ టీమ్ కి వెళ్తాయి. సో వారు పరిశీలించిన తర్వాత వాస్తవంగా ప్రమాదం ఉందని భావిస్తే ఆ చాట్ ను పోలీసులకు ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఆ అకౌంట్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది. సో తక్కువ సమయంతో పాటు జరిగే సంభాషణలో ఈ సేఫ్టీ సిస్టమ్ బలంగా పనిచేస్తుందని, దీర్ఘకాలంలో జరిగే చర్చల్లో లేదా పునరావృత సంభాషణలో ఈ భద్రత తగ్గే అవకాశం ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీన్ని అధిగమించడానికి కొత్త రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. టీనేజర్ల కోసం పేరెంటల్ కంట్రోల్స్, అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కాంట్రాక్ట్స్ లేదా లైసెన్స్డ్ థెరపిస్ట్లతో కనెక్ట్ చేసే అవకాశాలపై కూడా కంపెనీ పరిశీలిస్తుందని పేర్కొంది. అలాంటిది ఏఐని చాలా మంది వాడడం వలన కొంతమందికి యూస్ అయితే కొంతమందికి నష్టం అయితే జరుగుతుంది, ఏకంగా ప్రాణాలే పోతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కంపెనీ కూడా రంగంలోకి దిగి చర్యలైతే తీసుకుంటుంది. సో ఈ క్రమంలోనే ఎవరైతే వినియోగదారులు ఎవరైతే సెల్ఫ్ హార్మ్ కంటెంట్ కి సంబంధించి అడుగుతారో ఆ కంటెంట్స్ ని కూడా వాళ్ళు స్పెషల్ ఆపరేషన్ రూమ్ కి పంపిస్తారని చెప్తున్నారు. దాని తర్వాత నిజంగానే అక్కడ కూడా ప్రమాదం పొంచి ఉందని కనుక వాళ్ళు డిక్లరేషన్ తీసుకుంటే గనక దాన్ని పోలీసులకి ఫార్వర్డ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇది చేయడం వలన వినియోగదారుల అంటే వాళ్ళ తగ్గిపోవడం, అంటే సేఫ్టీ పెరగడం కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి అకౌంట్స్ ని బ్లాక్ చేయడం వలన ప్రాణాలు కాపాడడం కానివ్వండి, ఇలాంటివి జరగచ్చు అనే దాంతో ఇవి తీసుకున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అన్ని యాప్స్ ఉన్నా కూడా అన్నిటి మీద టోటల్ గా 100% డిపెండ్ అవ్వద్దు, 100% నమ్మద్దు. కాకపోతే కొంతవరకు లిమిట్ ఉండాలి, ఏదైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో ఈ లిమిట్ లో వాడుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వైరల్ కంటెంట్ లేకపోతే ఇలాంటి ఏమన్నా హార్మ్ కంటెంట్ మాత్రం ఇట్లాంటి ఏఐ వాళ్ళతోటి సంభాషణ చేయడమో ఎంతవరకు కరెక్ట్ కాదంటూ కూడా నిపుణులు చెప్తున్నారు.